Hey guys, welcome back to a new video. If you're watching me for the first time, hi, I'm Meghna. Firstly, మేము సేఫ్గానే ఉన్నాము. థ్యాంక్స్ టు ద యూఏఈ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్. థింగ్స్ ఆర్ సెటిలింగ్ డౌన్ స్లోలీ. హోప్ఫుల్లీ ఇదంతా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోవాలి అని చాలా గట్టిగా కోరుకుంటున్నాము అందరం. అసలు ఇలాంటి ఒక వీడియో చేస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అందరికీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి తెలిసే ఉంటుంది. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ యూఏఈలో అదే మిడిల్ ఈస్ట్‌లో అసలు ఏం జరుగుతుంది అనేది రీల్స్‌లోనో లేదా న్యూస్‌లోనో ఎక్కడో చూసే ఉంటారు. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అసలు ఏం జరిగింది ఈ పాస్ట్ ఫ్యూ డేస్ అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది ఫెబ్ 28 అనమాట. అసల మాకేం తెలీదు. చాలా సడెన్‌గా అంటే ఆ రోజు మార్నింగ్ లేచాను. నేను ఇన్‌స్టాలో చదివాను. ఇలా యూఏఈ హాస్ ఇంటర్సెప్టెడ్ ఇలా అని చెప్పి. సో, అప్పుడు కూడా సిట్యుయేషన్ అంత సీరియస్ అనేం తెలీదు. నార్మల్‌గా చదివాను. ఓకే. ఏదో బార్డర్ దగ్గర ఏదైనా అయ్యిందేమో, అది వీళ్ళు ఆప్ చేసారేమో అలా అనుకున్నాననమాట. అండ్ ఏంటిది నిజంగా దుబాయ్‌లోనే జరిగిందా అని కూడా మాకు కన్ఫర్మేషన్ లేదు. బికాజ్ ఎప్పుడు కూడా ఇలాంటిదొకటి జరగలేదు. మా డ్యాడీ కూడా ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు కానీ ఇట్స్ హిస్ ఫస్ట్ టైమ్ ఆల్సో అంటే ఇలాంటిదొకటి జరగడం ఇక్కడ. సో, మనందరం వింటూ ఉంటాం కదా! దుబాయ్ చాలా సేఫ్ కంట్రీ అని. ఇట్ ఈజ్ అ సేఫ్ కంట్రీ. సో, ఇలాంటిదొకటి జరుగుతది అనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇంకా ఆ రోజు స్లోగా రిలేటివ్స్ నుంచి కాల్స్ రావడం అండ్ మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి కాల్ చేయడం, వాళ్ళు మాకు కాల్ చేయడం. ఇంకా ఆ కాల్స్‌లో తెలిసిందేంటంటే జబలాలి పోర్ట్ దగ్గర ఉండే ఏరియాస్ అంటే గార్డెన్స్, డిస్కవరీ గార్డెన్స్ ఈ ఏరియాస్‌లో వాళ్ళకి బాగా ఆహ్, గట్టిగా సౌండ్స్ వస్తున్నాయంట. అప్పటికి మాకు ఇంకా సౌండ్స్ ఏం రాలేదు. సో, అవన్నీ విని అండ్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా డిస్కవరీ గార్డెన్స్‌లోనే ఉంటారనమాట. సో, వాళ్ళు కూడా గట్టిగా సౌండ్స్ వినబడుతున్నాయి. వాళ్ళు కూడా వీడియోస్ పంపుతున్నారు. వాళ్ళు స్కైలో ఏం చూస్తున్నారో అవి. అండ్ యాహ్! అండ్ ఇంకా ఆ రోజు నైట్ మాకు కూడా చాలా గట్టిగా వినబడ్డాయి సౌండ్స్ అండ్ విండోస్ కూడా అంటే మా బాల్కనీ డోర్ కొంచెం షేక్ అయింది. అండ్ ఇంక అప్పుడైతే భయపడ్డాము. అంటే నేనైతే భయపడ్డాను. కొంచెం మా మమ్మీ, డ్యాడీ ధైర్యంగానే ఉన్నారు. ఫెబ్ 28 నైట్ అప్పుడు మాకు అలర్ట్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలా విండోస్ దగ్గర అది ఉండకండి. స్టే ఇండోర్స్ అని చెప్పి ఇలా ఇంటర్సెప్షన్స్ అవి అవుతున్నాయి. సో, స్టే ఇండోర్స్ అని చెప్పి. సో, ఆ సౌండ్స్ ఏంటి అంటే అవి ఎక్స్‌ప్లోజన్ సౌండ్స్ అనమాట. సో, ఏవైతే ఇరాన్ వాళ్ళు వేస్తున్నారో నేను కొన్ని వర్డ్స్ చెప్పకూడదు యాస్ పర్ యూట్యూబ్ గైడ్‌లైన్స్ అని నాకు తెలిసింది. సో, మీకు తెలుసు కదా! ఏవైతే ఇరాన్ వాళ్ళు వేస్తున్నారో అవి యూఏఈ ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. సో, ఎప్పుడైతే ఆ కొలిషన్ అవుతుందో పైన స్కైలో అప్పుడు చాలా గట్టిగా సౌండ్స్ వస్తున్నాయన్నమాట. సో, ఆ సౌండ్స్ ఎక్కడో పైన జరుగుతుంటేనే మాకు చాలా గట్టిగా వస్తున్నాయి సౌండ్స్. ఆ సౌండ్స్ వల్లే చాలా భయమేసింది. అండ్ ఎప్పుడూ ఇలాంటివి విట్నెస్ చేయం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ చాలా భయమే యేసింది. కాకపోతే ఆ సిట్యుయేషన్ ఎలా అంటే మరీ ఇంకా మేము బంకర్‌లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకా ఆహ్, దుబాయ్ వదిలేసి వెళ్ళిపోవాలి అలాంటి సిట్యుయేషన్ అయితే కాదు. కాకపోతే ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి మా అందరికీ భయమైతే వేసింది. అండ్ నెక్స్ట్ డే మార్చ్ 1ని కూడా మాకు ఫెబ్ 28న ఏం కనిపించలేదు మాకు స్కైలో. కాకపోతే నాకు తెలిసిన ఒక అక్క ఉంటదనమాట మా పక్క బిల్డింగ్‌లోనే. తనకైతే కనిపించాయి అని చెప్పింది. అంటే చాలామంది కింద నుండి చూస్తున్నారు అవి రావడం అండ్ ఈ ఈ కొలిషన్ అవుతది కదా పైన. ఆ పార్ట్స్ పడడం ఇవన్నీ కొంచెం కనిపిస్తున్నాయి అని. మాకైతే ఏం కనిపించలేదు ఫెబ్ 28న. బట్ మార్చ్ 1న మా ఇంటి ముందరే కనిపించిందనమాట. ఒక ఫైర్ బాల్‌లా వచ్చింది లెఫ్ట్ సైడ్. అదొచ్చి ఆ పార్ట్ కింద పడింది. అంటే మా ఇంటి దగ్గర కాదు గానీ, మా ఇంటి ముందర కనిపిస్తుంది. సో, మాకు కొంచెం డిస్టెన్స్‌లోనే అయిందది. సో, ఆ డెబ్రీ ఏదైతే ఉందో అది కింద పడడం అయితే మాకు క్లియర్‌గా కనిపించిందనమాట. ఇంకా నాకైతే చాలా భయమేసింది. సో, నా భయం ఏంటి అంటే ఆ డెబ్రీ ఎక్కడ పడతదో ఏంటో అనేది తెలీదు. అవి వాళ్ళు యూఎస్ బేసెస్ మీదే టార్గెట్ చేసినా కూడా అది ఎక్కడ పడతదా అనేది తెలీదు కదా! సో, అది ఎక్కడొచ్చి మన ఇంటి దగ్గర పడతదో లేదా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర పడినా ఆహ్, యూ నో అదనమాట నా భయం. సో, అది మా మమ్మీ, డ్యాడీ అయితే ఈవెన్ జోషి మా చెల్లి కూడా బానే ఉన్నారు. ధైర్యంగానే ఉన్నారు. కొంచెం నాకే భయం ఎక్కువనమాట. అండ్ ఐ థింక్ ఫెబ్ 28 నైట్‌నో, మార్చ్ 1 నైట్‌నో బుర్జ్ అల్ అరబ్ బుర్జ్ అల్ అరబ్ దగ్గర కూడా కొంచెం లైట్‌గా ఫైర్ అయింది. అండ్ పామ్ జుమైరా హోటల్‌లో కూడా ఫైర్ అయింది. అదైతే బాగా ఇంకా న్యూస్‌లో వేయడం ఇదంతా అయ్యింది. సో, అది చూసాక ఇంకా భయం స్టార్ట్ అయింది నాకు. బట్ యాహ్! రైట్ నౌ ఐ ఫీల్ మచ్ బెటర్.
థ్యాంక్స్ టు ద యూఏఈ గవర్నమెంట్. వాళ్ళు అసల ఏదొచ్చినా సరే వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసేస్తున్నారు వాటిని. అండ్ ఎయిర్‌పోర్ట్స్‌లో స్టక్ అయ్యి ఉన్న టూరిస్ట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు వెళ్ళడానికి అదంతా. అండ్ ప్రెజెంట్ అయితే ఆఫీస్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆఫీస్‌కి వెళ్తున్నారు. అండ్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్‌కైతే ఆన్‌లైన్ క్లాసెస్ ఇచ్చేశారు ఈ వీక్ అంతా. అండ్ మార్చ్ 9థ్ టు మార్చ్ 22 అనుకుంటా స్ప్రింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. సో యాహ్! ప్రతీదీ ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ యాజ్ యూజువల్ హియర్. ఇంకా గ్లోబల్ విలేజ్ అని, ఏన్ దుబాయ్ ఇలాంటి కొంచెం పబ్లిక్ ఏరియాస్ ఉంటాయి కదా! పెద్దగా కొంచెం గ్యాదరింగ్స్ ఎక్కువయ్యే ఏరియాస్ అలాంటివైతే క్లోజ్ చేశారు. సో యాహ్! 2 ఫీలింగ్స్ కెన్ ఎగ్జిస్ట్ ఎట్ వన్స్ అన్నట్టు ఇక్కడ మరీ మొత్తం నార్మల్ ఇంకసల భయమే లేదు. అసలు ఏం జరగట్లేదు ఇక్కడ మొత్తం ఇంకా యాజ్ యూజువల్‌గా ఉంది అనైతే నేను అనను. ఆబ్వియస్‌గా ఇలాంటిదొకటి ఫస్ట్ టైమ్ జరిగింది కాబట్టి ఆ భయం అనేది ఉంది. అండ్ మొత్తం ప్రతీదీ నార్మల్‌గా అయితే లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ వి ఆల్ ఆర్ క్యారింగ్ అవుట్ ఆర్ యూజువల్ రొటీన్స్. అది చెప్పాను కదా! ఆఫీస్‌కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆఫీస్‌కి వెళ్తున్నారు. అండ్ బయట షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ నార్మల్‌గా యాక్టివ్ అండ్ ఆపరేషనల్‌గానే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ మెయిన్‌లీ బికాజ్ ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ అనేది యూఏఈ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి మేమింత అంటే అంత భయం లేకుండా అలా ఉంటున్నాం ప్రెజెంట్ అయితే. సో, గవర్నమెంట్ అయితే వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్ ఈ యూఏఈ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళైతే అసలు దేన్ని కూడా రానివ్వట్లేదనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఇంటర్సెప్ట్ చేసేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ ఏదైనా ఫైర్ అదే ఆ డెబ్రీ వచ్చి దేని మీదైనా పడినా కూడా వాళ్ళు వెంటనే ఎమర్జెన్సీ వాళ్ళు రావడం, ఆ ఫైర్‌ని ఎక్స్టింగ్విష్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయనమాట. అండ్ ఈ టైంలో కూడా డెలివరీ బాయ్స్ అయితే ఫెబ్ 28 ఆ టైం నుంచి తిరుగుతూనే ఉన్నారు. సో, వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే మనకి ఇలాంటిది ఫస్ట్ టైమ్ అయింది భయమేస్తుందన్నప్పుడు వాళ్ళ పని ఆపకుండా బైక్స్ మీద తిరుగుతూ ఆహ్, చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే అది. అండ్ నేను ఈ వీడియో వచ్చేసి మార్చ్ 5థ్ చేస్తున్నాను. సో, మాకు నిన్నటి నుంచి అయితే సౌండ్స్ ఏమి వినిపించలేదు. పైన సెక్యూరిటీ జెట్సో ఏవో తిరుగుతున్నట్టున్నాయి మరి. జస్ట్ అంటే మనకి నార్మల్‌గా ఫ్లైట్ పైన వెళ్తే ఏ సౌండ్ వస్తదో ఆ సౌండ్స్ ఒకటే వస్తున్నాయి నిన్నటి నుంచి. అంతే తప్పించి ఎక్స్‌ప్లోషన్ సౌండ్స్ అయితే ఏమి రావట్లేదు. సో యాహ్! నా ఎక్స్‌పీరియన్స్ అయితే అది. నేనిక్కడ ఏది ఒఫిషియల్ ఇన్ఫర్మేషన్ అలాంటివేమీ చెప్పట్లేదు. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ వరకు షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా తెలియాలి అంటే ఒఫిషియల్ గవర్నమెంట్ పేజెస్‌ని ఫాలో అయ్యి స్టాటిస్టిక్స్ అవన్నీ అందులో చూడండి. అండ్ ఇక్కడ నేను 2 థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. వన్ ఈజ్ చాలామంది ఈ సిట్యుయేషన్‌ని చాలా జోక్‌గా తీసుకుంటున్నారు. అంటే చాలా మీమ్స్ అని, కామెడీ రీల్స్ అని నేను చాలా చూస్తున్నాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ కరెక్ట్. బికాజ్ వార్ అనేది నోబడీ షుడ్ బీ ఫేసింగ్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో, ఆ ఇష్యూ మీద కామెడీ కాంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రైట్ థింగ్ టు డూ. వన్ మోర్ థింగ్ ఈజ్ ఇండియన్ న్యూస్ ఛానల్స్ ఎస్పెషలీ తెలుగు న్యూస్ ఛానల్స్ అసలా మరి దారుణమైన థంబ్‌నెయిల్స్, దారుణమైన టైటిల్స్ అంటే 'బుర్జ్ ఖలీఫా కూలిపోయింది. ఇక్కడ బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయి.' ఇలాంటియన్నీ పెడుతున్నారనమాట. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అసలా ఎందుకలా చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. బికాజ్ మా గ్రాండ్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ అందరూ ఇండియాలోనే ఉన్నారు. సో, ఆ న్యూస్ చూసి చాలా కంగారు పడుతున్నారు. వాళ్ళనే కాదు ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా న్యూస్ ఛానల్స్ చూసి చాలా కంగారు పడుతున్నారు. సో, ఇండియాలో ఉన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను. న్యూస్ ఛానల్స్ అయితే అసలు చూడకండి. ఎందుకంటే అక్కడ చాలా ఫాల్స్ న్యూస్ అండ్ ఫాల్స్‌గా వేస్తున్నారు అన్నీ. అసలిక్కడ సిట్యుయేషన్ ఏంటి అనేది మీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. అండ్ ఫాలో ఓన్లీ యూఏఈ ఆఫిషియల్ గవర్నమెంట్ పేజెస్ టు నో ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. చాలా ఫాల్స్ న్యూస్ అండ్ ఫాల్స్ వీడియోస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అవన్నీ చూసి కంగారు పడకండి. సో యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. నేను కూడా ఇంకా నా యూజువల్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫిబ్రవరిలో తీసినవి టు డైవర్ట్ మై మైండ్ ఫ్రమ్ ఆల్ దిస్. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై హిట్టింగ్ ద సబ్స్క్రైబ్ బటన్. అందరూ ప్రే చేయండి సిట్యుయేషన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోవాలి అన్ని కంట్రీస్‌లో అని. Thank you so much. Take care and stay safe.